హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు అందరికి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ జే మహేష్ బాబు అని కామెంట్ చేసి ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జే సుధీర్ బాబు అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 200% సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే హరోం హరా గన్స్ చుట్టూ ఎక్కువగా తిరిగే హరోం హరా మూవీ అసలు ఏమనిపించింది తెలుసా భయ్యా? సీరియస్లీ చెప్తున్నా, మనకు ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకు థియేటర్లో అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు చూసి వచ్చాను, అసలు మామూలుగా లేదు. మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది భయ్య. అసలు ఏమనిపించింది తెలుసా? ఆ గన్ షూటింగ్స్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ బాంబ్ బ్లాస్ట్ కానీ, సుధీర్ బాబు అన్న యాక్టింగ్ కానీ, అసలు మనకు కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అందరూ ఇప్పుడు గన్ను గురించి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. గన్ ఏంటో నన్ను కోరుకుంది అనే డైలాగ్స్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ లుక్ కూడా చాలా అంటే సూపర్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మీరు వింటూ ఉంటే చెవులకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఆ స్పీకర్స్ నుంచి థియేటర్లో మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది భయ్య. ఆ టైప్లో అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు, దుమ్ము లేచిపోయింది. సెకండ్ హాఫ్కి 100కి 100 రేటింగ్ ఇవ్వచ్చు, 5కి 4.9 రేటింగ్ ఇవ్వచ్చు ఈ సినిమాకి. అంటే బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ నిజంగా. అసలు సుధీర్ బాబు అన్న కెరియర్లో ఈ సినిమా ఒక హై రేంజ్ అంటే హై రేంజ్ కాదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ రేంజ్లో హిట్ అయిపోతుంది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో అందరూ సినిమాకి వెళ్ళి చూడొచ్చు. అందరూ చూడండి మూవీని, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ మీరు అందరూ పక్కా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలకి వెళ్ళకండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. బై బై, టేక్